ఒక్కడే రాజు మా ప్రభాస్ రాజు మరొకసారి నిరూపించాం ప్రభాస్ ఫ్యాన్స్ కి. అసలు కాలర్ కాదు మీసాలు తిప్పేస్తున్న మామూలు లేదన్న మూవీ అయితే. మారుతి గారు మీరు అడ్రస్ ఇంత డైరెక్ట్ పెట్టారంటే నాకు అర్థమైంది. ఈ మూవీని కొట్టేవాడు ఇంకా 10 సంవత్సరాల పుట్టలేడు. ఈ సంక్రాంతి బరిలో కోడి పందాల్లో విన్నర్లు ఎలా భీమవరంలో మా పెద్దల కృష్ణరాజు గారు ఎలా చేస్తారో ఈ సినిమా ఇండస్ట్రీలో కోడి పందెం ఆడుకున్నాడు మా ప్రభాస్ రాజు. చాలా బాగుంది భయ మూవీ అయితే. ముగ్గురు హీరోయిన్స్ కాదు ఇంకో ముగ్గురు హీరోయిన్స్ పెట్టి మా ప్రభాస్ అనికి ఏదో తక్కువే అన్నట్టు చూపెట్టారు. వాళ్ళ గ్లామర్స్ ఒక పక్క అయితే ప్రభాస్ అన్న యాక్టింగ్ స్వాగ్ ఆ కామెడీ టైమింగ్ అసలు నవరసాలు పండించాడు బ్రో. ప్రభాస్ కెరియర్లోనే ఇలాంటి సినిమా రాదు కూడా. ఎందుకంటే ప్రభాస్ న్యాయంలో మనం ఎప్పుడు చూడాలి. ఆయన స్టెప్ కోసం ఇండియా మొత్తం చూస్తూ ఉంది, ఆయన డైలాగ్ కోసం ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది, ఆయన డ్యాన్స్ కోసం టాలీవుడ్ ప్రజలు కన్నుల పండగగా చూస్తున్నారు. ఇవన్నీ కలిపి ఒక కలగలిపిన దృశ్యం ఏమైనా ఉందంటే సినిమా అది రాజాసాబ్. ఇందులో మెయిన్ సాంగ్ ఉంటుంది రాజాసాబ్ రొమాంటిక్ రాజాసాబ్ తమన్ గారి కొట్టారు బీజిఎం. ఆ బీజిఎంకి ఒక్కసారి కాదు 10 సార్లు చూడొచ్చు. డైలాగులు అసలు ఈ మ్యూజిక్ వంగబెట్టేవాడు ఎవడు లేడు. ఉంటే మాత్రం వాడు రమ్మని ముందుకు నేను చూసుకుంటా. ఎవడైనా మా వాడిని పొలిటీషియన్ పరంగా వాడుకుంటారు, అన్ని పరంగా వాడుకుంటారు. మా వాడికి ఒకరికి డాన్స్ సంబంధం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ మేము చూసుకుంటాం. కాకపోతే మాకు సపోర్ట్గా వచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇంతమంది ఫ్యాన్స్ మాకు లోపల ఉన్నారనమాట. వాళ్ళంటే మాకు చాలు. ఈ అన్నతోటి మేము ఇంకా ముందు పోతాం. 2000 రికార్డు బదులు కొడదాం. టాలీవుడ్ నుండి ఇది 3వ సినిమా చెప్తున్నాను. బాహుబలి 1 ఇండస్ట్రీ రికార్డు తిరగరాసింది, పుష్ప 2 మళ్ళీ రాజస్థాన్ 3 అని సగర్వంగా చెప్పుకుంటున్నాం. డైలాగ్ చెప్తాం ఇన్ను బ్రో. అసలు మనోడికి దయ్యం పూడుతున్న డైలాగ్ ఉంటుంది. ఏందిరా మీ బాధ పుట్టలో చేపడితే కుట్టడానికి నేను చేయమనా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగ్ ఉంటుంది బ్రో. అసలు ప్రభాస్ మీద నాకు గచ్చలు వణికిపోయినా. అంత పవర్ఫుల్ చదువు నేను అనుకోలేదు. ఆ భయపడే స్టార్ట్ అయితే బాధకం తల్లి తాత వైరు కొరికేసేటేమో చూడరా బయట. అసలు ఆ డైలాగ్ లేదు బ్రో, ఆ డ్యాన్స్ ఏంది. ప్రభాస్కి నా చూస్తాను ఎవడని అనుకుంటున్నా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీకి 2000 కోట్లు పక్కా వస్తాయి. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్.